శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 165వ భాగము. హనుమంతుడు రామలక్ష్మణులను ఋష్యమూకముపై నిలిపి భిక్షురూపంలో మలయగిరిపై ఉన్న సుగ్రీవుని సందర్శించి రామలక్ష్మణుల రాకను తెలిపాడు. రాముడు మహాప్రాజ్ఞుడు, దృఢపరాక్రముడు, మహాధర్మాత్ముడు, దశరథాత్మజుడు. తన తమ్ముడైన లక్ష్మణునితో ప్రియసతి అయిన సీతాదేవితో కలిసి తండ్రి ఆజ్ఞను తలదాల్చి రాజ్య సంపదను త్యజించి అడవిలోనికి అడుగిడాడు. అనేక రాజసూయ అశ్వమేధయాగాలను నిర్వహించి సత్యముతో వసుధను శాసించిన దశరథ సార్వభౌముని పత్ని కైక వరాల కారణంగా శ్రీరాముడు అరణ్యాలకు బయలుదేరాడు. ఒంటరిగా ఉన్న రామపత్నిని రాక్షసుడెవ్వడో అపహరించాడు. ఇప్పుడు రామలక్ష్మణులు నీ సత్యము కోరి వచ్చారు. ఆదరణీయులైన వారిద్దరిని నీవు తప్పక ఆదరించుమని హనుమ నివేదించాడు. సచిన వచనాలతో సంతోషపరవశుడైన సుగ్రీవుడు వాలి భయవిముక్తుడై అందమైన మనుష్య రూపంతో శ్రీరాముని ఆదరించాడు. నీవు పరాక్రమోపేతుడవు, ధర్మాత్ముడవు, సర్వవత్సలుడవు. వాయుపుత్రుడు తెలిపినట్లుగా నీలో ఆ గుణాలన్నీ చూడగలుగుతున్నాము. నీతో స్నేహము నాకు సన్మానప్రదమైంది. రోచతే యది మే సఖ్యం బహురేష ప్రసారితః గృహ్యతాం పాణినా పాణిః మర్యాదా బధ్యతాం ధ్రువా. ఒకవేళ ఈ కోతితో స్నేహము నీకు ఇష్టమైతే ఇదిగో నా చేయిని చాపుతున్నాను. నీ చేయినందించి స్నేహమర్యాదను నిలుపుము అని పలికాడు. శ్రీరామచంద్రుడు సంతోషముతో సుగ్రీవ హస్తాన్ని అందుకొన్నాడు. స్నేహంతో అతనిని గాఢంగా కౌగిలించుకున్నాడు. అప్పుడు హనుమ సస్వరూపంతో కట్టెలను పోగుచేసి వాటికి అగ్నిని ప్రజ్వలింపజేశాడు. మండుతుండే ఆ హుతాసనుని పుష్పాలతో అర్చించి రామసుగ్రీవుల మధ్య నిలిపాడు. శ్రీరామసుగ్రీవులిద్దరూ ఆ అగ్ని చుట్టూ స్నేహధర్మాన్ని పాటించి ప్రదక్షిణాలు చేశారు. సుగ్రీవుడు సంతోషముతో రాఘవ, మనమిద్దరము అగ్నిసాక్షకంగా మిత్రులమయ్యాము. నేటి నుండి మన ఇద్దరి సుఖదుఖాలు ఒకటే అని పలికి పుష్పితము సపర్ణమైన ఒక సాలవృక్ష శాఖను నరికి భూమిపై వేశాడు. దానిపై రాఘవ సుగ్రీవులిద్దరూ సుఖాసీనులయ్యారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.